లైవ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం. కమాన్ కమాన్, ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు లారీ, మరోవైపు కూడా లారీనే. ఒక్కరు కారు కదపరేంటి? లారీ లారీ నడుమ ఆచారి. లైవ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం. నిజం టీవీ. మన న్యూస్ చూసి జనాలు పోసుకోవాలరా, మనం పోసుకోకూడదు. ఆపుకో, కాసేపు ఆపుకో ఆపుకో. ఈ ట్రాఫిక్ జామ్ ఇక్కడ జరగడానికి కారణం అమెరికాలో ఒక సీతాకోక చిలుక రెక్కలాడించడం. దీన్నే బటర్ఫ్లై థియరీ అంటారు. ఇంతటి దారుణమైన యాక్సిడెంట్ కి బాధ్యత వహిస్తూ అగ్రికల్చర్ మినిస్టర్ రాజీనామా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ లో మీరెలా లోపలికి వచ్చారు బ్రో? ఈదుకుంటూ వచ్చాను తమ్ముడు, నీకెందుకు చెప్పు. కావున ఇక్కడ ప్రజల డిమాండ్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని ఇక్కడున్న ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. జాగ్రత్త, నా కాళ్ళరే పట్టుకుంటావా? దొరికింది న్యూస్. పట్టపగలు ఒక సాధారణ పౌరుడు నిజాయితీ గల జర్నలిస్ట్ పైన దాడి చేశాడు. హత్యా నేరం కింద ఇతను జైల్లో హెల్ప్ చేస్తే దాడి అంటున్నాడు. అర్జెంట్ గా ఇతన్ని మర్డర్ చేసేద్దాం అనుకుంటున్నానండి. అదేంటి తమ్ముడు, అలా షాకిచ్చావు? ఏకంగా మర్డర్ చేస్తానంటున్నావు? లేకపోతే ఏంటి బ్రో, అసలు ఈ ట్రాఫిక్ లో జరిగిన జామ్ కి సీఎం రాజీనామాకి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నది చెప్పండి సార్, ఊహించుకుని చెప్పమాకండి. ఈ పిచ్చి జనాలు. నీకు తెలియదు తమ్ముడు, ఇద్దరు మాట్లాడుకుంటే జనాలు చూడరు, ఇద్దరు పోట్లాడుకుంటేనే జనాలు చూస్తారు. పరిస్థితి చేయి జారితే చూడరు, అమ్మాయిలు కాలు జారితేనే చూస్తారు. న్యూస్ అంటే చూడరు, న్యూసెన్స్ అయితేనే చూస్తారు. అగ్రికల్చర్ చూడరు, పాడైన కల్చరే చూస్తారు. వాళ్ళకి ఏం కావాలో మేము అదే చూపిస్తాం. మేము బతకద్దా? మాకు మనోభావాలు ఉండవా? మా ఉద్యోగాలు కావా? ప్లీజ్ తమ్ముడు నువ్వు తప్పుకో. ఇదిగో నిజం టీవీ, లైవ్ చూపిస్తాం, లైఫ్ మార్చేస్తాం. పక్క తప్పుకో ప్లీజ్ ప్లీజ్. ఒరే మొబైల్ టైలర్, ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ. ఏమండి, నిజం టీవీలో అబద్ధాలు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్ అయినా జనాలకి ఏమీ కాలేదు, వెహికల్స్ మాత్రమే స్టక్ అయినాయి. నథింగ్ నో నథింగ్ లెస్. నాయనా నీ చేతిలో నా మైక్ దండం. ఇంకో 4 గంటల వరకు మాకు ఏ ఫుటేజ్ లేదు, ఈ లైవే వేసుకోవాలి. నీకు దండం నాయనా, మమ్మల్ని వదిలే. ఇంకా 4 గంటల చాలా చూపించాలా? హలో, ఎక్కడున్నావే? ఏమైంది బామా? ఇక్కడ ఇంట్లో. ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇది ఎన్ని చెప్తారే ఇదేమో సైకిల్ దొరికేటప్పుడు, ఇదేమో చేస్తాడుతున్నప్పుడు. ఇదిగో ఈ ఫోటో ఏమో నీ పెళ్ళారు కొట్లో తీసిన ఫోటో. ఈ ఫోటో తీసినాడు నీ మేనమావ కొడుకు. ఆడిప్పుడు టీవీ సీరియల్ కి పెద్ద డైరెక్టర్ అయ్యాడు. నువ్వు ఇష్టపడే సీరియల్ ఏమో మొగల్ రేకులు, నీ కోడలికి నచ్చే సీరియల్ ఏమో బంగారు కుటుంబం. ఇదిగో ఇది ఉందే మీ ఇంటి పని మనిషి, దీని పేరు చండి రాణి. ఇల్లు చిమ్మి అంట్లు తవ్వుతే నెలకి 1500, బట్టలు ఇస్త్రీ చేసి మట్టేస్తే 100 రూపాయలు ఎగస్ట్రా. ఇదేమో రోజుకి 2 సార్లు అంట్లు తవ్వుతుంది, వారికి ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేస్తుంది. మీరు షాపింగ్ చేసేదేమో మోర్ సూపర్ మార్కెట్ లో, మీరు తినే బియ్యం ఏమో సోనా మసూరి. రాత్రి పూట సోనా మసూరి తింటారు, చపాతీ తింటారు. నువ్వు చపాతీ వండితే దూదు ముక్కల్లా ఉంటాయని మీ ఆయన బతుకున్న రోజులు చెప్పేవాడు. నీ కొడుకు నీకు ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకోడా అని చెప్పి, అందుకే నీ కోడలంటే నీకు ఇష్టం ఉండదు. కాబట్టి నీ మనరాలకి అరేంజ్ మ్యారేజ్ చేద్దామని మీరు ఫిక్స్ అయితే నేను అమెరికా నుంచి దిగానే. ఎన్ని చెప్తారే కాఫీ. అమ్మ కాఫీ ఈ మంగళసూత్రం నీకు కట్టేస్తాను. ఏం సంబంధలేదు, నిన్ను పెళ్లి చేసుకొని డల్లా తీసుకెళ్లి కాపురం పెట్టేస్తాను. బామ్మ కావాలంటే చూడు, నిజం టీవీలో లైవ్ వస్తున్నాను. వదలరా. వస్తుందా? ఎక్కడ? టీవీలోనా? పద. అక్కడక్కడ. ఇది ఎక్కడ? ఆటోలో కూర్చుందా అమ్మాయా? అవునవును. హలో, ఇదిగో పెళ్లి కొడుకు ఇస్తున్నాను. నుదుటిన బొట్టు లేదేమిటి? తల సరిగా సర్దుకో, కొంచెం సిగ్గుపడు. అయ్యో, సిగ్గుపడమంటే తల ఎత్తుకోవడం కాదే, తల దించుకోవడం. అలాగా కొంచెం నవ్వు. ఇస్తున్నాను, ఇదిగోండి.